దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానిద్దాం. ఈరోజు యొక్క సందర్భం ఏంటి? ఫ్రైడేయా? శనివారం అనుకున్నానమ్మా నేను. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఎందుకు మంచి శుక్రవారంగా పిలువబడిందంటే మనందరికీ తెలుసు, మన ప్రభు అయిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి కల్వరి సిలువలో మనందరి కొరకు మరణమైన దినం ఈరోజు. హల్లెలూయా! ఈరోజు ప్రపంచమంతా ఈ యొక్క గుడ్ ఫ్రైడేను సెలబ్రేట్ చేస్తున్నారు. అనేక మంది అనేక రకాలుగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య చెప్పిన మాట, నా మరణాన్ని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా! దేవుని యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరణములో అంత శక్తి ఉంది, మరణములో అంత జీవం ఉంది. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఎక్కువగా గుర్తు చేసుకోవడానికి, అంటే నార్మల్గా మనం వారి గురించి ఆలోచిస్తాం, కానీ పలానా రోజు ఈరోజు చనిపోయారండి అంటే ఎక్కడ లేని దుఃఖం అంతా మనకు వస్తుంది. మన ప్రియులు, మన ఆప్తులు, మనం ఎక్కువగా అభిమానించేవారు ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే వారి గురించి ఆ రోజు ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. కానీ ఇది అటువంటి సంబంధమైన బాధతో కూడిన మరణము కాదు. ఇది మనకు జయాన్ని ఇచ్చిన మరణం. హల్లెలూయా! విజయాన్ని ఇచ్చిన మరణం, ఆశీర్వాదాన్ని కొని తెచ్చిన మరణం, మన యొక్క శాపములు, మన యొక్క పాపములు కొట్టివేసిన మరణం యేసయ్య మరణం. హల్లెలూయా! ఎన్నో విషయాలు ఉన్నాయి వాక్యంలో. ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన ప్రభు అయిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆయన కల్వరి సిలువలో చనిపోవటానికి ముందు ఆయన అనేకమైన హింసలు పొందాడు, అనేకమైన బాధలు పొందాడు. రోమా ప్రభుత్వం ఆయనను ఘోరాతి ఘోరంగా హింసించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. చరిత్ర కూడా చెప్తుంది. ఆయనను చాలా చిత్రహింసలు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనను గుద్దారంట, ముళ్ళ కిరీటం ధరించారు, ఆయన వీపు వెనకాల కొరడా దెబ్బలు కొట్టారు. అనేక రకాలుగా యేసయ్యను హింసించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదంతా జరగాలి. వారు అనుకుంటున్నారు మేమేమో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నామని, రోమా ప్రభుత్వం, రోమా సైనికులు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఇది ముందుగానే జరగాలని ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించారంట. ప్రవక్తలు యేసయ్య గురించి ముందుగానే ప్రవచించారు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, మోషే ప్రవచించాడు. అనేకమైన దైవ భక్తులు, ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు యేసయ్య యొక్క మరణాన్ని గురించి వారు ముందుగానే ప్రవచించారు. ఈ రకంగా యేసయ్య హింసలు పొందుతాడు, ఈ రకంగా ఆయనను హింసిస్తారని ముందుగానే ప్రవక్తలు ప్రవచించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ రోజు ఆసన్నమైంది. యేసయ్యను కల్వరి సిలువలోకి తీసుకువెళ్ళటానికి ముందుగా ఆ యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ పోయి ఆయన పైన భారమైన సిలువను పెట్టి చిత్రహింసలు చేశారు. చరిత్ర చెప్తుంది ఆయన సుమారుగా 5480 దెబ్బలు పొందాడంట. ఎన్ని దెబ్బలంటే సుమారుగా 5480 దెబ్బలు, అంటే 5480 గాయాలు ఆయన దేహమంతా అయ్యాయంట. అంటే ఎంతగా హింసించారో చూసారా మన యేసయ్యను. యేసయ్య అంత శ్రమ పొందారు. నిజంగా అతను పొందిన శ్రమ ఈ లోకంలో ఎవ్వరూ పొందలేదేమో. అటువంటి భయంకరమైన శ్రమను యేసు ప్రభు పొంది ఉన్నాడు. ఆయన పొందిన హింసల్లో ఒక హింస, లేకుంటే ఓవరాల్గా ఆయన యొక్క శరీరంలో 5000కు మించిన గాయాలు ఉన్నాయి. కానీ వాక్యం చెప్తుంది, చరిత్ర చెప్తుంది ఏంటంటే ఇన్ని వేల గాయాలు ఆయన యొక్క శరీరం పైన ఉన్న ప్రధానమైన గాయాలు యేసయ్యకు కలిగింది 5 గాయాలు, ప్రధానమైన గాయాలు
ఏసయ్య అనుభవించాడు. ఏసయ్యను వారు గాయపరిచారు. ఆ ప్రధానమైన గాయాల్లో ఒక భయంకరమైన గాయం కలిగించింది ఏంటంటే ఏసయ్యకు భౌతికంగా యేసు ప్రభు యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టారంట. ప్రైజ్ ద లార్డ్. మనం ఫోటోలు చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా చాలా ఇంట్లో కూడా కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఆ మధ్యన 2001 సంవత్సరం అనుకుంటా, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఒక అద్భుతమైన సినిమా తీశారు హాలీవుడ్ వాళ్ళు. ఇంగ్లీష్ వారు అద్భుతమైన సినిమా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, యేసు ప్రభు గురించి. మెల్ గిబ్సన్ అనే డైరెక్ట్ చేసిన అద్భుతమైన సినిమా. అసలు నిజంగా ఆ సినిమా చూస్తే ఎవరికైనా కంటిలో నీరు జలజలా కారిపోవలసిందే. నిజంగా యేసు ప్రభుని ఎలాగ హింసించారో స్పష్టంగా 100% చూపించలేకపోయినా చాలా వరకు ప్రపంచాన్ని కదిలించిన అద్భుతమైన సినిమాల్లో ఈ సినిమా ఒకటి. అటువంటివి చూడలేని వారు చూడండి. అనవసరమైన పిచ్చి పిచ్చి సినిమాలు చూడకుండా యేసు ప్రభు పొందిన శ్రమను చూస్తే మన భక్తి ఇంకా పెంపొందింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ సినిమా యొక్క మెయిన్ పోస్టర్ ఏంటంటే యేసు ప్రభు ఆ గాయాలతో ఉండి ముళ్ళ కిరీటం పెట్టినట్లుగా ఆ పోస్టర్ మెయిన్ది ప్రపంచాన్ని కదిలించి వేసింది. అనేక మంది అన్యులు, అనేక మంది నాస్తికులు ఆ సినిమాను చూసి నిజంగా యేసయ్య ఎంత శ్రమ పొందాడా అని ఒక అద్భుతమైన వార్తను వారు తెలుసుకున్నారు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా యేసు ప్రభు తలపైన ఆ యొక్క భయంకరమైన ముళ్ళ కిరీటం పెట్టారంట. ఆ ముళ్ళ కిరీటం యేసయ్య తల మీద పెట్టినప్పుడంట అతను తలలో ఉన్న మెదడు కూడా బయటకు వచ్చేసిందంట. చూసారా ఎంత భయంకరమైన హింసను బాధను మన యేసయ్య పొందాడు. ఒక చిన్న ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేం, ఒక పిన్నీసు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేం. కానీ మన యేసయ్య మన కొరకు కల్వరి సిలువలో ముళ్ళ కిరీటాన్ని కూడా ధరించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను విడిపించటానికి. హల్లెలూయా. ముళ్ళ కిరీటం ఆయన పైన పెట్టారంట. అది సామాన్యమైన ముళ్ళు కాదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఆ మ్యూజియంలో రోమా ప్రభుత్వాలు ఆ యొక్క యేసు ప్రభుకు వాడిన ఆ ముళ్ళ కిరీటాన్ని భద్రంగా పెట్టి ఉన్నారు. ఎటువంటి ముళ్ళ కిరీటం ధరించారో, ఎటువంటి ముళ్ళు దాంట్లో వాడారో ఇప్పటికీ భద్రంగా ఆ దేశాల్లో ఉన్నాయి. క్రైస్తత్వం అనేది ఒక 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 పోయం కాదు. క్రైస్తత్వం అనేది ఒక కథ కాదు, కల్పించిన కథ కాదు. క్రైస్తత్వం అనేది వాస్తవం. హల్లెలూయా. Historically, Christianity has been proven that it is not only a religion, but it is the only one true way which leads a human to the eternity. Hallelujah. క్రైస్తత్వం అనేది ఒక మతం కాదు, లేకుంటే ఒక ఎవరో కల్పించిన కథ కాదు. చరిత్రాత్మకంగా కూడా బైబిల్ సత్యమని ప్రపంచమంతా తెలుసుకున్నారు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు నిన్న పుట్టి ఈరోజు బ్రతికి రేపు చనిపోయే దేవుడు కాదు. ఆయన భూమి ఆకాశములు కలుగుక మునుపే ఉన్న గొప్ప దేవుడు నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నామండి. సామాన్యమైన దేవుడు కాదు మన యేసయ్య. ఆయన గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పాడు. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎందుకయ్యా పెట్టబడిందంటే ఇది కూడా ఒక ప్రవచనం. ఇది కూడా దేవుని వాక్యములో దేవుడు ముందుగానే లిఖించాడు అట్టి విధముగా జరగాలి అని. యేసయ్య, అందుకే యేసయ్య అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. యేసయ్యలో ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడింది. ఆయన ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడిందని మనం ఒక్కసారి వాక్యపు లోతులలో మనం ఆలోచించినట్లయితే ఆది కాండముకు ఒక్కసారి మనం వెళ్దాం. ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆది కాండము 3వ అధ్యాయం 17వ వచనం. చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో
ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను హల్లెలూయా, ముండ్ల తుప్పలను అది పుట్టిస్తుంది. ఈ భూమి ముండ్ల తుప్పలను పుట్టిస్తుంది. ఇది ఒక శాపం. ఎప్పుడైతే దేవుడు ఆదాము అవ్వలకు చెప్పారో, ఆదాము అవ్వలారా మీరు ఈ తోటలో ఉన్న ఫలములు ఏదైనా మీరు తినవచ్చు, కానీ ఆ ప్రత్యేకంగా ఉన్న ఆ ఫలము, ఆ చెట్టుకున్న ఫలమును మీరు ఎప్పుడైతే తింటారో మీరు నిశ్చయముగా ఆ దినము చనిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, ఆదాము అవ్వలు దేవుని యొక్క మాటను తిరస్కరించి, దేవుని యొక్క మాటను విధేయత చూపించకుండా, ఎప్పుడైతే అపవాది చెప్పిన మాటకు అవ్వ మోసపోయి ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వారు శాపాన్ని తెచ్చుకున్నారు. దేవుడు అంటున్నాడు ఆదాము అవ్వలను పిలిచి, మీరు నేను చెప్పిన మాటను చేయలేదు గనక ఈ భూమి మీ వలన శపించబడింది. ఈ భూమి మీ వలన శపించబడింది. ఇప్పుడు ఈ భూమి ఏది పండిస్తుందంటే ముళ్ళ తుప్పలను పండిస్తుంది. ముళ్ళ తుప్పలు, ముళ్ళ కంచె లేకుంటే ముళ్ళు దేనికి సాదృశ్యమై ఉన్నదంటే శాపానికి సాదృశ్యం. కర్స్, శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపము కూడా ఉంది. దేవుడు ఒక శాపాన్ని వారి ఎదుట ఉంచి ఉన్నారు. నా మాట మీరు వినలేదు గనక, నేను చెప్పింది మీరు చేయలేదు గనక ఈ భూమి ముళ్ళను మొలిపిస్తుంది, ముళ్ళను పండిస్తుంది. మీ వలన భూమి శాపగ్రస్తమైంది. ఈరోజు మొట్టమొదటిగా ఈ ముళ్ళు దేనికి సాదృశ్యమై ఉన్నదంటే శాపానికి సాదృశ్యం. ముళ్ళు శాపానికి సాదృశ్యం. అంత మాత్రమే కాదు, వాక్యంలో మనం చూసినట్లయితే ముళ్ళు దేనికి సాదృశ్యమై ఉన్నదో వాక్యంలో చూద్దాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనాన్ని చదువుదాం. 33:55 వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మను బాధ పెట్టుదురు. హల్లెలూయా. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? ముళ్ళు శాపానికి సాదృశ్యం, నంబర్ 1. రెండోదిగా ముళ్ళు దేనికి సాదృశ్యమై ఉన్నదంటే ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టిన ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలో శూలముగా ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మను బాధ పెట్టుదురు. హల్లెలూయా. రెండోదిగా ఈ ముళ్ళు దేనికి సాదృశ్యమై ఉన్నదంటే బాధకు సాదృశ్యం. చూసారు అంత స్పష్టంగా ఉందో? థార్న్స్ రిప్రజెంట్స్ కేయాస్, థార్న్స్ రిప్రజెంట్స్ ఆబ్స్టికల్స్. ముళ్ళు శాపానికి సాదృశ్యం, ముళ్ళు బాధకు సాదృశ్యం. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎవరికైనా బాధ వస్తుందా రాదా చెప్పండి? మాకేం బాధ రాదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళండి. హల్లెలూయా. మాకే బాధ ఆమేన్. నిజమే. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి చూసారా, స్పర్శ ఉండదు, గుచ్చినా కూడా ఏం ఉండదు. ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది అలా ఉన్నారు. అన్నీ తెలుసుకుని అన్నీ తెలిసిన తర్వాత స్తోత్రం చెప్పమన్నా చెప్పరు, హల్లెలూయా చెప్పమన్నా చెప్పరు. మాకు తెలుసులేండి, వాక్యం చదవమన్నా చదవరు, చప్పట్లు కొట్టమన్నా కొట్టరు. ఎందుకంటే వారి యొక్క మనస్సు హృదయం బండమారిపోయింది. అటువంటి మనస్సు మనలో తీసివేయునుగాక దేవుడు. హల్లెలూయా. ముళ్ళు బాధకు సాదృశ్యం, ముళ్ళు శాపానికి సాదృశ్యం. మూడోదిగా ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ముళ్ళు గురించి ఒక మాట్లాడాడు. ఒక మాట ఆయన చెప్పి ఉన్నారు. అదేంటో మత్తయి సువార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం.
చదవండి త్వరగా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? విత్తనము గురించి, విత్తువాడు గురించి యేసయ్య ఒక ఉపమానం చెప్తున్నాడు. కొన్ని ముండ్ల పొదలలో పడెను. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడిందంట. ముండ్ల పొదలు ఎదిగి, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాయంట. హల్లెలూయా. అణిచివేసే గుణం ముళ్ళులో ఉంది. విత్తనం దేనికి సాదృశ్యం? వాక్యం. వాక్యమే విత్తనానికి సాదృశ్యం. దైవజనుడనే విత్తువాడు వాక్యాన్ని విత్తుతున్నాడు, విత్తనాలు వేస్తున్నాడు, కానీ ఫలించట్లేదు, ఫలం రావట్లేదు, చెట్టు పెరగట్లేదు. ఎందుకంటే వారి జీవితాల్లో ముళ్ళ పొదలు ఆ విత్తనానికి ఎదుగుదలకు అడ్డుగా నిలబడుతుంది. ఆ విత్తనం అందుకే ఎదగట్లే, ఆ ఫలము అందుకే రావట్లే, అందుకే చెట్టుగా అది మొలవట్లే. ఎందుకంటే ముళ్ళ కంచె లేకుంటే ముళ్ళ పొదలు లేకుంటే అక్కడుండే ముళ్ళులు ఆ ఎదుగుదలను ఆపేస్తుంది. థార్న్స్ రిప్రజెంట్స్ లిమిటేషన్. ఎదుగుదల లేదు ఈరోజు చాలామందికి. వస్తున్నారు పేరుకే. ఆ వ్యక్తి అంట యేసయ్యను చూడాలని ఆశ ఉంది. యేసుప్రభు ఎలాగుంటాడో, ఎలాగ మాట్లాడతాడో, ఎలాగ అద్భుతాలు చేస్తాడో చూడాలని ఆశ ఉంది. కానీ జక్కయ్య పొట్టివాడైనందున, హల్లెలూయా, జక్కయ్య పొట్టివాడైనందున యేసయ్యను చూడలేకపోయాడు పాపం. నిజంగా యేసయ్య కూడా చరిత్ర చెప్తుంది చాలా ఆజానుబాహుడైన. ఈజ్ నాట్ అ ఫీబుల్ గాడ్. ఆయన బలహీనుడు కాదు, బలవంతుడు. ఆమేన్. పేతురు మునిగిపోతుంటే చెయ్యి పట్టి అవతలేశాడు యేసయ్య. హల్లెలూయా. అటువంటి శక్తి మనం అందరం కలిగి ఉండాలి బ్రదర్స్, ఎస్పెషల్లీ. మీరు కాదండి, మేమండి. హల్లెలూయా. మేమేమంటామండి, మా ఆవిడ మా కన్నా బలవంతురాలు. ఆ మధ్యన సడన్గా ఒక ఇంటికి విజిటింగ్ వెళ్తే సిస్టర్ గారు సిలిండర్ పట్టుకొని కూర్చున్నారు. ఆగిపోయిందేమో అనుకున్నాను. ఎసరడానికి ఎత్తుతుంది పాపం. ఎవరి మీద? బ్రదర్ గారి మీద. వెళ్ళగానే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా అనగానే సార్. బలవంతులు. ఆమేన్. మంచిదే. హల్లెలూయా. మన బలం యేసయ్య కొరకు ఉపయోగించుదుము గాక. యేసయ్యను చూడాలని ఆశ, యేసయ్య ఎలాగుంటాడో చూడాలని ఆశ, ఎలాగ మాట్లాడతాడో, ఎలాగ ప్రవచనాలు చెప్తున్నాడో, ఎలాగ అద్భుతాలు చేస్తున్నాడో, ఎలాగ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడో చూడాలని ఆశ ఉంది. మంచిదే. పొట్టివాడైనందున ఎదుగుదల లేదు ఆత్మీయ జీవితంలో. ఈరోజు చాలామందికి ప్రభు సన్నిధికి వస్తున్నారు, కానీ యేసయ్యను చేరుకోలేకపోతున్నారు, ఆత్మను ఇంకను పొందుకోలేకపోతున్నారు, దర్శనాలు ఇంకా చూడలేకపోతున్నారు, అభిషేకంతో నింపబడలేకపోతున్నారు, ఇంకా వాక్యపు లోతులో ఎదగలేకపోతున్నారు. ఇంకా ఎంతకాలం ఆ పెట్ట కథలు, ఆ చిన్న చిన్న వాక్యాలు చెప్పుకుంటూనే అదే పరిస్థితిలో వారు ఉంటున్నారు. కానీ ఎదిగే విశ్వాసులుగా వారు లేరు, ప్రభువుని చూచే విశ్వాసులుగా వారు లేరు, ప్రభువుని చేరుకునే విశ్వాసులుగా వారు లేరు. ఈరోజు ఎదగపోవటానికి గల కారణం ఏంటంటే ఈ ముళ్ళ తుప్పలు. హల్లెలూయా. ఈ ముళ్ళు అనే బాధలు, ఈ ముళ్ళు అనే శాపములు, ఈ ముళ్ళు అనే అడ్డంకులు మన జీవితంలో రావటం వలన యేసయ్యలో మనం ఎదగలేకపోతున్నాం. కానీ ఈరోజు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు చేయలేనిది యేసయ్య నీ పక్షమున చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేశాడు కూడా. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము తీయలేని ఆ శాపం, మనము తీయలేని ఆ బాధ, మనము తీయలేని ఆ ముళ్ళ కంచె ఏదైతే మన పైన ఉందో యేసయ్య తీసి తన పైన వేసుకున్నాడు, నీ కొరకు నా కొరకు. హల్లెలూయా. కల్వరి సిలువలో ఇప్పుడు యేసయ్య పైన తల్ల ముళ్ళ కిరీటం మోపబడిందంట. ఎప్పుడైతే మోపబడిందో ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో, నేను చెప్తున్నాను, శాపము నీ జీవితంలో లేదు. నీ శాపాన్ని ఆయన తలపైన భరించాడు. బాధ ఉన్నప్పటికీ ఆ బాధ యేసయ్య నుండి నిన్ను విడిపించలేదు, ప్రభు నుంచి నిన్ను మళ్లించలేదు. ఎందుకంటే నీ బాధ నిమిత్తమై ఆయన నీ కొరకు కల్వరి సిలువలో నీ బాధను ఆయన అనుభవించాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎదగలేనండి అన్ను వనక నువ్వు ఎదిగే విశ్వాసగా ఉండబోతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేయలేనిది ఆయన చేశాడు. ఇప్పుడు విశ్వాసముతో ఆసక్తితో మందిరానికి రా, వాక్యాన్ని విను, స్తుతించు. మునుపటి కంటే దేవుడు నీ భక్తిని పెంచబోతున్నాడు. ప్రభువుని చూసే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావు. అనేక మందికి దీవెనకరంగా నువ్వు ఉండబోతున్నావు. ఎందుకంటే దేవుడు ఆ ముళ్ళ కిరీటాన్ని, ఆ ముళ్ళ తుప్పను ఆయన పైన నీ కొరకు వేసుకున్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఆయన భరించాడండి ఆ శాపాన్ని. ఇంకా శాపం లేదు.
ఒకప్పుడు శాపం ఉందేమో నీ జీవితంలో, నీ కుటుంబంలో సంపాదిస్తున్నావు కానీ చిరిగిపోయిన సంచుల్లాగా ఆ వృధాగా పోతుందేమో. దేవుడు అటువంటి శాపాన్ని ఇప్పుడే తీసివేయునుగాక. దీర్ఘకాలపు రోగములు నీ యొక్క తరములో ఉన్నాయేమో, అటువంటి శాపమైన రోగములు దేవుడు ఇప్పుడే బంధించునుగాక. హల్లెలూయా. దీర్ఘకాలపు చీకటి శక్తులు నీ కుటుంబాన్ని వెంటాడుతున్నాయేమో, ఆ యొక్క విచ్ క్రాఫ్ట్, ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్, ఆ యొక్క చేతబడి శక్తులు నీ యొక్క కుటుంబాన్ని తరతరాలుగా వెంటాడుతున్నాయేమో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో, యేసు రక్తము ద్వారాగా ఆయన నీ శాపాన్ని భరించాడు. నీ జీవితంలో శాపము లేదు. నమ్ము, నేను యేసు బిడ్డనని. హల్లెలూయా. నమ్ము, యేసు రక్తం ఉచ్చరించు, సైతాను శక్తులు నీ ముందు వెల్లవెల్లలాడును గాక. హల్లెలూయా. నీ శాపం అనే ముళ్ళును ఆయన భరించాడు, నీ బాధ అనే ముళ్ళును ఆయన భరించాడు. నీ యొక్క ఎదుగుదలకు కారణమైన ఆ ముళ్ళ తుప్పలను ఆయన పైన వేసుకుని మన యొక్క స్థితిని మార్చివేసిన గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే. మొల్ల కిరీటం అందుకే పెట్టబడింది. ఇప్పుడు మనం శాపగ్రస్తులం కాదు, మనం ఆశీర్వదించబడిన వారము. హల్లెలూయా. ప్రపంచము శాపగ్రస్తంలో ఉన్న, మనుషులు శాపంలో జీవిస్తున్న, దేవుడు మనల్ని శాపం నుంచి విడుదల చేశాడు. ఇంకా శాపం లేదు, నమ్ము యేసు నామములో. అంతేనంటారా సార్? అనక నేను యేసు బిడ్డలను. హల్లెలూయా. ఇప్పుడు బాగానే ఉంటుందండి, రాత్రి వెళ్ళి పడుకున్న తర్వాత వచ్చి పేక నొక్కేస్తుంది సార్. పడుకోనివ్వట్లేదండి బాబు, బైబిల్ పక్కన పెట్టుకుంటున్నాను. బైబిల్ పక్కన పెట్టుకోవడం వల్ల వస్తుంది, కానీ ఈ బైబిల్ హృదయంలో పెట్టుకోరాదు. హృదయంలో పెట్టుకోవడం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైబిల్ తోసేయడం కాదు. వాక్యము, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుంటుని అంటాడు కీర్తనాకారుడు. హల్లెలూయా. వాక్యాన్ని వినటం కాదు, చదవటం కాదు, హృదయంలో వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. సైతాన్ కూడా వస్తాడు, రాడని కాదు. యేసయ్య దగ్గరికే సైతాన్ వెళ్ళాడు, మన దగ్గరికి రాడంటారు ఏంటండి, ఇంట్లోనే ఉందండి అనకండి. హల్లెలూయా. నాకు తెలుసు ఉందండి. ఎవరండి? నాకు తెలియదు, మీకు తెలుసు. మళ్ళీ అడగండి, డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వచ్చిన ఏమీ చేయలేడు. యేసయ్య అలాగ జయించాడు, అదే యేసయ్య మనలో ఉన్నాడు కనుక జయించే శక్తిని ఆ యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు. ముళ్ళు శాపానికి సాదృశ్యం, ముళ్ళు బాధకు సాదృశ్యం, ముళ్ళు మన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న విషయానికి సాదృశ్యం. ఈరోజు మనం భయపడవలసిన అవసరం లేదు. కల్వరి సిలువలో ఆ ముళ్ళ కిరీటాన్ని ప్రభు ధరించాడు. శాపగ్రస్తుగా ఉన్న మనల్ని విడిపించాడు, శాపము నుండి, బాధ నుంచి విడిపించాడు. బాధ లేదు మనకి ఇప్పుడు, అందుకెందుకు పాడాం కదా, ఏ బాధ లేదు. ఎందుకు లేదు సార్? ఉందండి బాబు అనకండి. యేసు నామములో బాధలు ఉన్నా కూడా బాధలు మన జీవితంలో ఆశీర్వాదముగా మారును గాక. బాధలు మంచివే, రావాలి తెలుసా? ఎందుకు వస్తాయి తెలుసా? అన్యులకి బాధలు వస్తే వాళ్ళు నశించిపోతారు, కానీ మనకు బాధలు వస్తే ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. గొలియాత్ అనే బాధ రాకుండా ఉన్నట్లయితే దావీదు రాజు అయ్యేవాడు కాదు, ఆ గొర్రెలు కాసుకునే కాపరిగానే ఉండేవాడు. ఆ ఎక్కడో కొండల్లో, లోయల్లో, పుట్టల్లో ఎక్కడో ఆ గొర్రెలు కాసుకుంటూనే ఉండేవాడు. గొలియాతు అనే బాధ దావీదు జీవితంలో అడుగు పెట్టబడింది, అతని జీవితమే మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు బాధలో ఉన్నావా? ఈ బాధ శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. దేవుడు నీ బాధలో నుండి నీకు విడుదల చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధే రేపు నీ జీవితంలో దేవుడు సాక్ష్యంగా నిలబెట్టబోతున్నాడు. ఒక సాక్ష్యం ఉండాలంటే బాధ రావాలి. వచ్చినప్పుడు భయపడక, నిరీక్షణతో ఉండు, విశ్వాసముతో ఉండు, భక్తిలో ఉండు, మందిరాన్ని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు. ప్రతి బాధలో దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని కలుగు చేసి తరాలకు నిన్ను దేవునికరంగా వాడుకుంటాడు. హల్లెలూయా. బాధ రావటం మంచిదే, అయినప్పటికీ ఆ బాధ మనల్ని ఏది చేయదు. ఎందుకంటే యేసయ్య కల్వరి సిలువలో ఆ బాధను తన తలపైన అనుభవించి మన యొక్క బాధను తీసివేశాడు. ఈరోజు ఎదిగే విశ్వాసులుగా మనం ఉందాం. ఈరోజు ఏ ముళ్ళ కంచె నీ జీవితంలో అడ్డుగా ఉందేమో నువ్వు అడుగు, యేసయ్యా ఈ ముళ్ళ కంచెని మీరే తీసివేయండి అయ్యా, ఈ యొక్క సమస్యను మీరే తీసివేయండి, ఈ యొక్క శోధనను మీరే తీసివేయండి, ఈ యొక్క బానిసత్వంలో ఉన్న ఈ గుణాన్ని నాలో తీసివేయండి. నీ కొరకు ఎదగాలని ఆశపడుతున్నాను. ఎదిగే విశ్వాసిగా ఆ యొక్క విత్తనం ఎదగాలి. ఈ యొక్క విత్తనాలు విత్తువాడైన దైవజనుల ద్వారాగా జల్లబడుతున్నాయి. ఈ వాక్యం వృధాగా పోకూడదు. వాక్యము దొరకలేని కరువు రాబోతుంది లోకానికి. ప్రపంచంలో గొప్ప కరువు రాబోతుంది.
మనుషులు సముద్రాలు దాటి ప్రయాణమై ఎవరైనా వాక్యము చెప్తారా, వాక్యం వినాలా అన్న రోజులు రాబోతున్నాయి. ఆ కరువు రావటానికి ముందుగానే సమృద్ధిగా వాక్యము దొరుకుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని వినండి, వాక్యములో ఆనందించండి. వాక్యముతో అభిషేకించబడింది, వాక్యముతో ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ గుడ్ ఫ్రైడే దినమున నమ్మండి, శాపము లేదు, బాధ లేదు, ఎదుగుదలకు అడ్డంకులు లేవు. మనము గొప్పవారముగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. రెండోదిగా మరొక విషయాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. యేసయ్య యెరూషలేము వీధుల్లో ఆయన ఆ యొక్క సిలువను మోసి ఉన్నాడు. మోసుకుని చిత్రహింసలు పెట్టారు, కొరడా దెబ్బలతో ఆయనను కొట్టారు, ఆయన పైన సిలువను మోపారు, ముళ్ళ కిరీటం ధరింపచేశారు. ఆయన ఆ బాధను అనుభవించి ఒక కొండెక్కాడంట. యేసయ్య ఆ సిలువ ఎక్కడ వేశారంటే యేసయ్యను గొల్గోతా అనే ఒక కొండ పైన యేసయ్యను సిలువ వేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ గొల్గోతా అనే మాటకు అర్థం ఏంటంటే మనుషుని యొక్క పుర్రె, స్కల్. మనుషు ఒక పుర్రె ఎలా ఉంటుందో చనిపోయిన తర్వాత, ఈ మాంసం అంతా పోయిన తర్వాత ఒక పుర్రె ఎలా ఉంటుందో, ఆ యొక్క కొండ కూడా దూరం నుండి చూస్తే అలాగే ఉంటుంది. ఇప్పటికే ఉంది అలాగే. ఆ యొక్క కొండ కిందే ఒక పెద్ద బస్ స్టాప్ ఉంటుంది, కాంప్లెక్స్. ఇజ్రాయెల్ దేశంలో పెద్ద పెద్ద బస్సులు వచ్చి అక్కడ ఆగుతాయి. ఆ గొల్గోతా కొండ ప్రక్కనే. ఆ గొల్గోతా అనే కొండను మనం పరిశీలించినట్లయితే, ఆ గొల్గోతా ఒక మనుష్యుని యొక్క పుర్రె లాగా కనిపిస్తూ ఉంటుంది. యేసయ్యను అక్కడ సిలువేశారంట. నిజంగా అంత భారమైన ఆ సిలువను ఆయన మొయ్యలేక కొండెక్కాడండి. హల్లెలూయా. సాధారణంగానే మనం కొండెక్కలేం, అలాంటిది ఆయన అంత చిత్రహింసలు పొంది కొండెక్కాడంటే ఇది నిజంగా అద్భుతమైన, వర్ణింపలేని త్యాగం. మన యేసయ్య మన కొరకు చేసిన త్యాగం. ఆయన ఆ కొండపైన సిలువ వేయబడ్డాడు. ఎందుకు యేసయ్య ఆ కొండపైన సిలువ వేయబడ్డాడు? యెరూషలేములో లేకుంటే ఇజ్రాయెల్ దేశంలో అనేకమైన కొండలు ఉన్నాయి, కానీ ఎందుకు యేసయ్య అదే కొండపైన సిలువ వేయబడ్డాడంటే అది కూడా వాక్యానుసారమే. దాని వెనకాల కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో జరిగేదంతా దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవుని చిత్తము లేకుండా మన జీవితంలో ఏది జరగదు. దేవుని చిత్తానుసారంగా మనం నడిచినట్లయితే మనము ఎంతోమందికి దీవెనకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఎందుకయ్యా ఆయన అక్కడ సిలువ వేయబడ్డాడంటే, పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాం దావీదు గొలియాతు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఉంటే కింద చేతిలో కూర్చోబెట్టండి. తెలియకుండా ఉన్నవారు ఎవరు లేరు. తెలియకపోయినా చెయ్యత్తరులేండి. మీరు చాలా తెలివైనవారు. సండే స్కూల్ నుండి ప్రతి ఒక్కరికి చాలా తెలిసిన ఫేమస్ స్టోరీ బైబిల్లో ఏదైనా ఉందంటే దావీదు గొలియాతును చంపినట్లుగా మనం చిన్నప్పటి నుండి చదువుతున్నాం, వింటున్నాం. మనందరికీ తెలిసిన విషయమే. దావీదు గొలియాతును చంపటానికి 5 నున్నటి రాళ్ళను ఎన్నుకుని ఆ ప్రవహిస్తున్న సెలయేరులోకి వెళ్ళి 5 నున్నటి రాళ్ళను ఆయన ఎన్నుకుని తన చెక్కములో వేసుకుని యుద్ధ భూమిలోకి అడుగుపెట్టి ఆయన అంటున్నాడు, యుద్ధము చేసేవాడిని నేను కాదు, నా పక్షమున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు అనే మాటను విడుదల చేసి అతను చిక్కములో నుండి ఒక రాయిని తీసి విసిరి గొలియాతును కొట్టగానే ఆ రాయి వచ్చి గొలియాతు యొక్క నొసటిలో తగిలిందంట. గొలియాతు యొక్క నొసటిలో, గొలియాతు యొక్క తలలో తగిలింది. ఎప్పుడైతే తగిలిందో ఆయన చనిపోలేదు, కానీ బెల్ల బీటున ముందుకు పడిపోయాడు. నిజానికి ఎవరైనా మిమ్మల్ని కొట్టారనుకోండి, అనుకుందాం, హల్లెలూయా, ఎవరు కొట్టరలే, భయపడకండి. ఎవరైనా మనల్ని కొడితే ఎలాగ పడతాం? పక్కకు పడతాం, లేకుంటే ఇటు పడతాం, లేకపోతే వెనక్కి పడతాం. ఎవరైనా ముందుకు పడతారా? కానీ గొలియాతు అలాగ పడ్డాడు, ముందుకు పడ్డాడంట. బెల్లబీటును ముందుకు పడిపోయాడు. అంత ఆజానుబాహుడు. ఒక చిన్న రాయికి, ఒక రాయి తగలగానే ముందుకు పడిపోయాడంట. అందుకే చాలామంది అంటారు, చరిత్రకారులు, దైవజనులు ఏమంటారంటే,
ఏసయ్యే వెనకాలండి ఒక్క దెబ్బేసాడంట గొలియాతుకి. ఎక్కడ వేయగానే ముట్టకాయలు అంటాను చూడండి, ఆ ముట్టకాయో ఏం కాయో మరి ఏం వేశారు మరి, గోలీకాయో. దేవుడు ఇలా అనగానే పిల్ల బీటును ముందుకు పడిపోయాడంట. ఎప్పుడైతే గొలియాతు పడిపోయాడో వాక్యం సెలవిస్తుంది, దావీదు పరుగున వెళ్ళి గొలియాతు యొక్క ఖడ్గముతోనే గొలియాతు యొక్క తలను నరికివేశాడంట. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి గొలియాతు యొక్క తలను నరికేశాడంట. అంతే. దావీదు దగ్గర కత్తి లేదు కదా, దావీదు దగ్గర ఏ యుద్ధోపకరణాలు లేవు. ఆయన సాధారణంగా 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడంతే, స్తుతించుకుంటూ యేసయ్యను. ఎప్పుడైతే ఆ గొలియాతు పడిపోయాడో వాక్యం సెలవిస్తుంది, దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొలియాతు యొక్క కత్తిని తీసుకుని గొలియాతుని యొక్క తలను నరికి ఆ తలను పట్టుకుని యెరూషలేముకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. దావీదు యెరూషలేముకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఆ యొక్క గొలియాతు ఈరోజు దేనికి సాదృశ్యమై ఉన్నదంటే సైతానికి సాదృశ్యం, అపవాదికి సాదృశ్యం, మరణాధికారి అయిన ఆ సైతానుకు గొలియాతు సాదృశ్యం. సైతానుగాడు ఆ గొలియాతుకు సాదృశ్యమై ఉన్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఆ దావీదు దేవుని బిడ్డకు సాదృశ్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క తలను నరికివేసి యెరూషలేముకు తీసుకువెళ్ళాడో చరిత్ర చెప్తుంది, దావీదంట ఆ గొలియాతు యొక్క తలను ఎక్కడ పాతి పెట్టాడంటే గొల్గోతా అనే కొండలో గొలియాతు యొక్క తలను పాతి పెట్టబడింది అన్నట్లుగా చరిత్ర చెప్తుంది. హల్లెలూయా. గొలియాతు యొక్క తలను తీసుకువెళ్ళి ఆ గొల్గోతా అనే కొండ పైన పాతి పెట్టాడంట. ఆ గొల్గోతా అనే కొండ పైన దావీదు పాతి పెట్టాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి, ఆయన మరణానికి ఉన్న సాదృశ్యం ఏంటంటే సైతాను యొక్క తంత్రములు లయపరచడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇదొక ప్రవచనాత్మకంగా దేవుడు ముందుగానే ఆది కాండములో దేవుడు ఆదాము అవ్వలకు ఒక మాట చెప్పాడు. ఒక్కసారి మీకు చూపించి నేను వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒకసారి వాక్యములో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 15వ వచనం, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఒక వైరం, దేవుడు ఒక వైరాన్ని కలుగు చేశాడు స్త్రీ సంతానానికి, అపవాది అయిన సైతానుకు, ఆ పాముకి ఒక వైరాన్ని కలుగు చేశాడు. ఎందుకంటే సైతాను మోసం చేసింది ఆదాము అవ్వలని. అప్పుడు దేవుడు అంటున్నాడు, స్త్రీ సంతానానికి నీకు ఒక వైరాన్ని నేను కలుగు చేస్తున్నాను, నిన్ను తల మీద కొట్టును. హల్లెలూయా. ఎవరు కొడతారంటే స్త్రీ సంతానము నుండి వచ్చిన వాడు తల మీద కొడతాడంట. హల్లెలూయా. ఎక్కడ కొడతారు చెప్పండి? గోప మీద కాదు, మనం కొడతాం పిల్లల్ని. ఆమేన్. అలాగని కొట్టమని కాదు బాబోయ్, తప్పుగా అనుకోకండి. తల మీద కొట్టమన్నాడు రే అనకండి. హల్లెలూయా. తల మీద కొట్టును అని స్పష్టంగా దేవుడు ఆదిలోనే ఒక మాటను విడుదల చేశాడు. ఆదిలోనే ఒక మాటను ప్రవచనాత్మకంగా యెహోవా దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. తల మీద కొడతాడంటే స్త్రీ సంతానం నుంచి వచ్చిన వాడు, ఆ స్త్రీ సంతానం నుండి వచ్చిన వాడే నజరేయుడైన యేసయ్య. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకములో ఆ సంతానములో పుట్టి ఈయన ఏం చేశాడంటే తల మీద కొట్టాడంట. హల్లెలూయా. ఆయన ఎందుకు మరణించాడంటే, రెండవదిగా కల్వరి సిలువలో ఆయన మన కొరకు గొల్గోతా అనే పర్వతానికి ఎక్కి కల్వరి సిలువలో ఆయన మరణించి సైతాను యొక్క తల, గొలియాతు అనే సైతాను తల అదే కొండలో పూడ్చబడింది. అది సైతానుకు సాదృశ్యముగా ఉంది కనుక యేసయ్య మరణించి మన కొరకు కల్వరి సిలువలో సైతాను యొక్క తలను చితకపొడిచాడంట. హల్లెలూయా. అందుకే ఆ కొండపైకి దేవుడు యేసయ్యను ఎక్కించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గొలియాతు అనే తల అక్కడ ఉంది, సైతాను యొక్క తలను యేసయ్య
చితక పొడిచినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు సైతాన్ గడికి ఏం లేదు, అందుకే తడతా ఉంటాం తల ఎక్కువడా. బుర్రలేదురా నీకు అంటాం, చూసారా? సైతాన్ గడికి బుర్రలేదు, ఆయన్ని చూసి మనం భయపడిపోతూ ఉంటాం. ఆమేన్. సైతాన్ గడి యొక్క తలను యేసయ్య కల్వరి సిలువలో చితక పొడిచాడంట. హల్లెలూయా. ఈ ఆది కాండములో ఉన్న వాక్యము 2024 సంవత్సరంలో 2024 సంవత్సరాల క్రితం యేసయ్య జీవితంలో అది నెరవేర్చబడింది. హల్లెలూయా. వాక్యములో ప్రతి మాట ప్రవచనాత్మకమైన మాట, వాక్యములో ప్రతి మాట సత్యము. భూమి ఆకాశములు గతించిన ఆయన మాట మారదు. హల్లెలూయా. ఎవరైనా అనుకున్నారా ఈ విషయం ఈ రకంగా జరుగుతుందని? యేసయ్య సమస్తాన్ని ఆయన జీవితంలో అనుభవించి మనకు ఈరోజు గొప్ప విడుదలను అనుగ్రహించాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథములో, ఇప్పుడు ఈ సైతానికంట తల లేదంట, యేసయ్య తలను చితక పొడిచాడు. కల్వరి సిలువలో ఒక యుద్ధమైంది, చితక పొడిచి ఇప్పుడు మనందరికీ విజయాన్ని అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇప్పుడు ఈ అపవాది అయిన సైతానికంట తల లేదు కానీ తోక ఉందంట. తల లేదు ఈ సైతాన్ గడికి, ఏముంది? తోక. ఈ తోకతో ఆడిస్తుందండి ఇప్పుడు జనాల్ని, ఈ తోకతో ప్రపంచాన్ని ఆడిస్తుంది, ఈ తోకతో అనేక మంది మనుషుల్ని మోసం చేసి మభ్యపెట్టి చీకటిలోకి నరకంలోకి తోసేస్తుంది. కానీ ఈరోజు మనకున్న విశ్వాసం ఏంటంటే, మన యేసయ్య మన పక్షమున యుద్ధము చేసి సైతాన్ యొక్క తంత్రములను లయపరిచి సైతాన్ గడి యొక్క తలను చితక పొడిచాడు. దానికి శక్తి లేదు. యేసు నామములో సైతాన్ యొక్క తంత్రములు లయపరచబడును కాక. హల్లెలూయా. ఆ యొక్క విషయం ఎంత గొప్పది! యేసయ్య సైతాన్ గడి యొక్క తలను చితకపరచడానికి కల్వరి సిలువలో ఆయన మన కొరకు మరణించాడు. ఇప్పుడు సైతానికి అధికారం లేదు. భయపడక నా ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలాఢ్యుడైన ఉన్నవాడు. ఆయన శక్తి గలవాడు, ఆయన సమర్థుడు. ఆయన ముళ్ళ కిరీటం మన కొరకు అనుభవించాడు. రెండోదిగా, గొల్గొతా అనే కొండపైన సైతాన్ యొక్క తలను చితకపరచడానికి యేసయ్య కల్వరి సిలువలో మన కొరకు గొల్గొతా అనే కొండపైన మరణించి ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సైతానికి ఇంకా శక్తి లేదు, మరణానికి శక్తి లేదు, పాపానికి శక్తి లేదు, శాపానికి శక్తి లేదు. ఈ లోకం నిన్ను భయపెట్టాలని వచ్చినా కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య నీ కొరకు యుద్ధం కల్వరి సిలువలో చేశాడు. విజయం నీదే, విజయం మనదే. యేసు నామములో విజయం మనదే అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో విజయ వీరులుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటామో, ఎప్పుడైతే ఆయన చేసిన త్యాగాన్ని మనము మరవకుండా ప్రార్థన చేస్తామో, దేవుడు అటువంటి విజయోత్సవమైన మార్గములో మనల్ని మన కుటుంబాల్ని ముందుకు నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. అది యేసయ్య మరణంలో ఉన్న శక్తి. మూడోదిగా ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే యేసయ్య మరణములో ఉన్న శక్తి ఎటువంటిదో మనం చూడగలుగుతున్నాం. పాత నిబంధన కాలంలో మన పితరులైన ఇజ్రాయేలీలు 435 సంవత్సరాలు పైగా ఐగుప్తు దేశములో బానిసలుగా వారు ఉంటూ ఉండటం మనం చూస్తున్నాం. వారు ఎప్పుడైతే ఆ బానిసత్వంలో ఉన్నారో, దేవుడు ముందుగానే ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుడు ముందుగానే ఒక మాటనిచ్చాడు. అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహామా, నీ సంతతిని నేను విస్తరిస్తాను, నీ యొక్క సంతతిని నేను ఆశీర్వదిస్తాను. ఇసుక రేణువలే, సముద్రము పక్కన ఉన్న ఇసుక రేణువలే నీ యొక్క సంతానము విస్తరించబడుతుందని దేవుడు ముందుగానే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానము చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. 400 సంవత్సరాలు పైగా మన పితరులైన ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు మొర్ర పెట్టారంట ప్రభుకి. హల్లెలూయా. వారు మొర్ర పెట్టారంట, మా దేవుడు ఎక్కడా, మా పితరులు దేవుడు ఎక్కడా, మా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఎక్కడా అని వారు మొర్ర పెట్టినప్పుడు పరలోకములో ఉన్న దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మొర్రను వినెను. హల్లెలూయా. ఆయనకు నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడై ఉన్నాడు. నిజముగా మొర్ర పెట్టారు ఇశ్రాయేలీయులు. దేవుడు చూశాడు, సమయం వచ్చింది. మోషే అనే దైవజనుడిని ఐగుప్తు సామ్రాజ్యంలోకి పంపించాడు. ఐగుప్తు దేశానికి
మోషే అడుగు పెట్టాడు. మోషే ఎన్ని చేసినా ఫరో యొక్క హృదయం కరగట్లే. దేవుడు చూశాడు. వాక్యం సెలవిస్తుంది. నేను క్లుప్తంగా చెప్తున్నాను, రెఫరెన్స్లు చూపించట్లేదు, అందరికి తెలిసిన విషయమే. క్లుప్తంగా చెప్తున్నాను. దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఆ బంధకంలో నుండి విడిపించడానికి వాక్యంలో మనం చూసినట్లయితే 10 తెగుళ్ళు పంపించాడంట. ఎన్ని తెగుళ్ళు? అందరూ చెప్పండి. 10 తెగుళ్ళు, 10 ప్లేగ్స్, 10 తెగుళ్ళు పంపించాడంట. నీళ్లు రక్తంగా మారిపోయింది, భయంకరమైన దుర్వాసన, చేపలు చనిపోయాయి, కప్పలు బయటికి వచ్చాయి. ఆ రాత్రంతా ఎన్నో రకాలుగా 10 రకాలైన తెగుళ్ళు, చర్మ వ్యాధుల వరకు వచ్చాయి, అనేక మంది చనిపోయారు, అనేకమైన గొడ్లు చనిపోయాయి. రకరకాలుగా దేవుడు ఐగుప్తు దేశంలోకి, ఐగుప్తు సామ్రాజ్యంలోకి 10 తెగుళ్ళను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని తెగుళ్ళు వచ్చినా కూడా ఫరో ప్రజల్ని విడుదల చేయలేదంట. ఈ రాజైన ఫరో ప్రజల్ని విడుదల చేయట్లే. ఇన్ని తెగుళ్ళు వచ్చినా, ఇంత వినాశనము జరిగినా, ఇంత లాస్ జరిగినా కూడా వారి జీవితాల్లో మార్పు లేదు. ప్రభు చివరిగా ఒక తీర్మానం చేశాడు, ఒక నిబంధనను పాస్ చేశాడు. మోషేతో చెప్పాడు, మోషే, ఈ రాత్రి ఇజ్రాయేలు ప్రజలందరికీ చెప్పు, నా యొక్క ప్రజలందరికీ చెప్పు, ప్రతి ఇంటిలో ఒక పశువుని వధించాలి. ఆ పస్కా అనే పశువుని వధించి దాని యొక్క రక్తమును తీసుకుని వారి యొక్క ద్వార కంబుల పైన రాయమని యేసయ్య చెప్పి ఉన్నాడు, దేవుడు చెప్పి ఉన్నాడు. వారు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా ఇజ్రాయేలు ప్రజలు ఆ రాత్రి ఎప్పుడైతే ఆ పశువును వధించి దానిని కాల్చి ఆ రక్తమును ఆ యొక్క ద్వార కంబుల పైన రాసి వారందరూ వారి యొక్క దట్టిల్ని కట్టుకొని రకరకాలుగా ఆ యొక్క పద్ధతిలో వారు తినటం మనం చూస్తూ ఉన్నాం. కానీ దాని యొక్క మెయిన్ అంశం ఏంటంటే, ఆ యొక్క పశువును వారు వధించి ఆ రక్తాన్ని ద్వార కంబుల పైన రాయమని దేవుడు చెప్పాడు. ఆ రాత్రి వాక్యం సెలవిస్తుంది, నిర్గమకాండములో సంహార దూత ఐగుప్తి దేశములో సంచరించడం ప్రారంభించాడంట. ఆ రాత్రికాల సమయంలో ఆ యొక్క సంహార దూత, డెత్ ఏంజల్, సంహార దూత అక్కడ ప్రయాణం చేయడం ప్రారంభించాడు. అనేక మంది ఇల్లుల్లో ఘోష, మరణ ఘోష, ఐగుప్తీయుల యొక్క ఇల్లులో మరణ ఘోష వినబడుతుంది. అనేక మంది చనిపోతున్నారు. ఏ ఇంటిపైన అయితే ఆ రక్తము లేదో, ఏ ఇంటిపైన అయితే ఆ పశువు యొక్క రక్తము లేదో, ఆ ఇంటిలోకి మరణదూత వెళ్తున్నాడు. ఆ ఇంటిలో చనిపోతున్నారు. ఎక్కడ చూసినా ఏడుపు, ఎక్కడ చూసినా మరణ ఘోష, ఎక్కడ చూసినా భయంకరమైన విలాపము వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇజ్రాయేలీయుల యొక్క ఇంటిలో సంతోషంగా, సమాధానంగా వారి యొక్క ఆహారాన్ని భుజిస్తున్నారు. హల్లెలూయా. నేను చెప్పవలసిన అంశం ఏంటంటే, 10 తెగుళ్ళు చేయలేంది ఒక బలి పశువు యొక్క రక్తం చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. 10 తెగుళ్ళు చేయలేంది ఒక రక్తం, పశువు యొక్క రక్తం చేసింది. ఆ రాత్రే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలకు గొప్ప విడుదల వచ్చింది. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరచండి. హల్లెలూయా. ఆ రాత్రే విడుదల. ఫరో అంటున్నాడు, బాబో మీకు ఒక నమస్కారం, మీ దేవుడికి ఒక నమస్కారం, ఈ ప్రజలను తీసుకువెళ్ళయ్యా అని మోషేకు చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. యేసయ్య మరణములో ఉన్న శక్తి అంత గొప్పది. యేసయ్య రక్తములో ఉన్న శక్తి అంత గొప్పది. ఒక పశువు రక్తములోనే అంత శక్తి ఉంటే సజీవుని యొక్క రక్తం, హల్లెలూయా, దేవుని యొక్క రక్తం, ఏ పాపము లేని రక్తం, ఏ కల్మషము లేని రక్తం, ఈ రక్తము నీ పైన ఉంటే, ఈ రక్తం నీ కుటుంబం పైన ఉంటే, ఈ రక్తం నీ జీవితం పైన ఉంటే, నీ జీవితంలో విడుదల యేసు నామములో. ఏ బంధకములో నువ్వు ఉన్నా ఆ బంధకములు విర్రగొట్టబడతాయి యేసు నామములో. రోగముకు అధికారము లేదు యేసు నామములో. అప్పులు బాధలకు అధికారము లేదు యేసు నామములో. ఏ ఒక్క చింతకు అక్కడ స్థలము లేదు యేసు నామములో. ఎందుకంటే యేసు రక్తము ఇప్పుడు నీ హృదయములో కుమ్మరించబడింది. హల్లెలూయా. తెగుళ్ళు చేయలేంది ఒక రక్తం చేసిందండి. ఆ రక్తంకి ఎంత శక్తి ఉంటే యేసయ్య కార్చిన రక్తం ఇంకెంత శక్తి గలది. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యను నువ్వు కలిగి ఉండు, భయపడక. ఆయన నీ కొరకు మరణించి ఆయన రక్తాన్ని నీ పైన ప్రోక్షింపచేశాడు. The blood of Jesus is upon our life. Hallelujah. ఆయన రక్తం మన పైన ఉంది గనక విడుదల మనదే, విజయం మనదే,
హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం మనదే, స్వస్థత మనదే. మనము బ్రతికినంత కాలం కృపాక్షేమములతో మనం వర్ధిల్లుతాం. 3 విషయాలు. యేసయ్య తలపైన ముళ్ళ కిరీటం శాపానికి, బాధకి, ఎదుగుదలకి సాదృశ్యమై ఉన్నది. ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని దేవుడు భరించి నిన్ను నన్ను విడుదల చేశాడు. హల్లెలూయా. రెండోదిగా యేసయ్య గొల్గొత కొండపైన మరణించి సైతాను యొక్క తలను చెతక పొడిచాడంతే. హల్లెలూయా. ఇప్పుడు భయపడక, విజయం మనదే. ఆమేన్. హల్లెలూయా. జయం 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 యేసులో నాకు జయం 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 జయం. అందరం కలిసి జయం జయం యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. హల్లెలూయా. సైతాన్ గడి యొక్క తల చెతక పొడిచాడు మన యేసయ్య. దానికి ఇంకా శక్తి లేదు. నమ్ము, విశ్వాసం ఉంచు, భక్తిలో ఎదుగు, ఆత్మచేత నింపబడు, ప్రభు కొరకు జీవించు. సైతాన్ యొక్క తంత్రములు నీ ఎదుట నిలబలేవేసు నామములో. హల్లెలూయా. మూడోదిగా యేసయ్య మన కొరకు మరణించి తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆయన రక్తము ద్వారాగా నీకు విమోచన, ఆయన రక్తము ద్వారాగా నీకు విడుదల, ఆయన రక్తము ద్వారాగా నిత్య జీవము కలుగుతుంది. ఈ 3 క్లుప్తమైన విషయాలు మన హృదయంలో మనం భద్రపరుచుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్.